యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు కాటన్ చీరలు, మెత్తటి కాటను, అలాగే కోట గడి కింద వస్తాయని చెప్తాను కదా, నెట్లా వస్తాయి. ఆ చీరలు చూపించాలని మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం మస్ట్గా లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ, నిన్న మహాశివరాత్రి సందర్భంగా అద్భుతంగా శివయ్యతో గడిపానండి. మొత్తం మొన్న రాత్రి అంటే నిన్న పొద్దున్న తెల్లారిపోతుందేమో, మళ్ళీ గుడిలోకి వెళ్ళలేము. మా గునుపూడి గుడిలో అసలు అడుగు పెట్టలేము. మీకు చిన్న రీల్ పెట్టాను కదా, 3 కల్లా నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చానని. అప్పుడు నేను 11:30 వరకు పూజా మందిరం చదవటం, ఇల్లు తడి బట్టలు పెట్టడం పనులు చేసుకుని 1 గంట అలా ఒరిగానండి. ఎందుకు బెడ్రూమ్లో పడుకుని రగ్గు కప్పెట్టేస్తే లేవలేమోమని హాల్లోనే టీవీ కాడ ఉరికి అలా చిన్న పిల్లో వేసుకుని పడుకున్నానా, 1:15 లెగిసిపోయానండి. లెగిసిపోయి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని మన ఇంట్లో దీపం పెట్టేసుకుని గుడికి వెళ్ళటం రావటం, వచ్చాక కాసేపు పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. ఇంకా నిన్న మార్నింగ్ మామూలుగా యథావిధిగా వీడియో చేశాను. అవన్నీ చీరలు అమ్ముడవుతూ ఉంటాయి కదా, అన్ని సమాధానాలు చెప్తూ ఉపవాసం చేసి కాలక్షేపం చేసి ఎక్కువ నాకు నేపాల్ నుంచి వచ్చిన రుద్రాక్ష అండి. ఇది నేపాల్ నుంచి శివయ్య చాలా పవర్ఫుల్. ఇది ఈ రుద్రాక్ష మాల తీసుకుని చాలా జపం చేసుకోవటం జరిగింది. ఓం నమ శివాయ పంచాక్షరి నామం జపం చేసుకున్నాను. ఇంకా ఇన్ని వేలు అన్ని వేలని కాదు, చాలాసేపు అంటే ఇంచుమించు 5-6 గంటలు ఎక్కువ దీంతో గడిపాను నిన్న. అది అయిపోయాక మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్కి ఈస్ట్ గోదావరి వెళ్ళటం జరిగింది. మీకు అక్కడ ప్రోగ్రాంలో ఒక హుషారైన పాట, కృష్ణుడి మీద ఉన్న పాట పాడటం జరిగింది. ఇంకా నేను మాటల్లో చెప్పలేనంత ఎంజాయ్మెంట్ అనమాట, ఆనందం. అంటే శివుడికి చాలా దగ్గరగా ఉన్నాను. చాలా మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత నాకు శివయ్య మళ్ళీ ఆ ఊరు రావడానికి అవకాశం ఇచ్చాడని ఉపవాసం ఉన్నాను, నిద్ర లేదు. అయినా సరే చాలా హుషారు. అంటే ఒకటి చెప్తానండి, మనం దేహం మీద కనుక మనసు పెడితే దేహం క్షీణంగా ఉన్నట్టు, నీరసంగా ఉన్నట్టు, నిద్ర వచ్చేస్తున్నట్టు ఉంటుంది. మీరు అదే మనసుని ఈశ్వరుడి పైన పెడితే చాలా ఎనర్జెటిక్గా, మంచినీళ్ళు తాగకపోయినా, ఏం పండు ఫలం తినకపోయినా చాలా హుషారుగా చాలా హాయిగా ఉంటాం. ఆయన చూసుకుంటాడు. ఇంకా భారం నీదే అంటే ఆయనే చూస్తాడు, మందంటే మనం మోస్తాం. అది దానివల్ల నేను నిన్నంతా మహాశివరాత్రి ఒక అద్భుతమైన, నా జీవితంలో నిన్న శివరాత్రి మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. చాలా అద్భుతంగా చేసుకున్నాను. అది చిన్న రీలు నేను ఒక పాట పెడితే పొద్దుటి నుంచి మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా అప్రిషియేట్ చేస్తున్నారు నన్ను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే మీ అందరి సంతోషానికి కూడా నేను ఒక రకంగా చాలా కారణం అవుతున్నాను. నిన్న అక్కడ కూడా అసలు చాలా కాలం అయిపోయింది పద్మ మీ పాటలు విని అనేసి, అంతా నా ఫ్రెండ్సేనండి. మేమందరూ 18 ఇయర్స్ బ్యాక్ నేను అరుణాచలంలో ఫ్రెండ్షిప్ అని చెప్పాను కదా, నాకు ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు కొత్త అయినా నా వెనకాల వాళ్ళు వచ్చి అద్భుతంగా నిన్న ప్రోగ్రాం జరిగింది. 7 to 12 అంటే 7 గంటల నుంచి 12 వరకు ఏకదాటిగా సింగిల్గా నేను ఒక్కదాన్నే, కాఫీ బ్రేకులు, టీ తాగలేదు, కాఫీలు తాగలేదు, కూర్చుని ఒక్కొక్క పూటకు మంచినీళ్ళు తాగుతూ ప్రోగ్రాం చేసుకుని ముగించుకుని రావటం జరిగింది. నిన్న చాలా అద్భుతమైన రోజు. మళ్ళీ అలాంటి రోజు రాదు. ఏ రోజు ఆ రోజే మళ్ళీ అలాంటి రోజు వస్తుందని కూడా నేను అనుకోను. అంత అద్భుతంగా మహాశివరాత్రి జరిపేసుకున్నాము. ఈ రుద్రాక్ష అంటే మరి నాకు నా ఫ్రెండ్ కూడా అలాగే నువ్వు శివయ్య భక్తురాలు కదా అని చెప్పేసి నాకు ఇది కానుకగా ఇవ్వటం. 16 సోమవారాల వ్రతం చేసినప్పుడు 12వ వారం అంటే 12 కదా జ్యోతిర్లింగాలు. ఆ జ్యోతిర్లింగం నుంచి ఒక నేపాల్ నుంచి నాకు ఇది నేపాల్ కాదు, ఇదేంటి అలా మర్చిపోతాను, అక్కడి నుంచి ఆవిడ నాకు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. అద్భుతం అంటే మహా పవర్ఫుల్ ఇది అనమాట. శివయ్యకి తాకించి తెచ్చారు. ఇది సంగతి. తర్వాత ఇంకా ఆలోచిస్తే నిన్న అక్కడ వాళ్ళు నాకు చాలా బాగా సత్కరించి నన్ను గౌరవించి పంపించారా. పార్వతీదేవి అమ్మవారికి కట్టిన చీర అంటండి. ఇది అమ్మవారికి కట్టారంట. మొన్న కట్టిన చీర శుభ్రంగా మడత పెట్టి పద్మ వస్తుందని పద్మ కోసం పెట్టారు. ఈ చీర నాకు నిన్న ప్రసాదంగా అక్కడ పంతులు గారండి, వారు స్వయంగా వారు అక్కడ ముత్తైదులతోటి నాకు ఈ చీర ఇప్పించారనమాట. ఇది నాకు మహాప్రసాదం అనమాట. పార్వతీదేవి కట్టుకున్న చీర అంటే శివుడు అమ్మ అయ్యా ఇద్దరు సంతోషపడ్డారు. నాకు చిన్నదాని అక్కర్లేదు, చాలా విలువైన బహుమతి ఇచ్చారని భావిస్తూ ఇది మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను. చాలా హ్యాపీ. రేపు ఉగాది రోజు కట్టుకుంటానండి ఆ చీర. ఉగాది రోజుని అమ్మవారి చీర కట్టుకుంటాను. అది ఇంకా మనం చీరలోకి వెళ్ళిపోతే ఇవన్నీ కాటన్ చీరలండి. నేను రేట్లు మెన్షన్ చేయొచ్చు కానీ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ చీరలే.
కానీ ప్రతిదీ రేట్ చెప్పేసి ఇచ్చేస్తానండి. కొంచెం ఈరోజు కూడా మీకు రేట్లు చెప్తాను. అలాగే సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీది, 2 చీరలు కొంటే షిప్పింగ్ నాది. ఇది ఒక చీర అండి, త్రిబుల్ కలర్ వచ్చేసి 1500 పడుతుంది, 1500. ఇది కూడా 1500 పడుతుంది. గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. అబ్బో దేంట్లోదో బ్లౌజ్ పెట్టేసాను ఇందులో. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ 1500 ఒక్క చీర కాస్ట్. చూడండి ఎంత బాగుందో, 1500. ఇది ఒక చీర. అలాగే ఇది దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది. ఎలాంటి కలర్ వస్తుందంటే చూపిస్తానే. ఇవి చాలా మన్నుతాయండి మీకు చీరలో. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఎదుగోండి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర చూసారా ఎంత బాగుందో. మీకు ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, అంటే రేట్ ఇంకా 700, 900, 1000, 1200 కూడా ఉంటాయండి. నాది ఇవి ఏంటంటే క్వాలిటీ చీరలండి, కొంచెం హెవీగా క్వాలిటీ, మంచి క్వాలిటీ వాడతాను కాబట్టి గమ్మున రంగులు ఎలవు. అందువల్ల ఇది కూడా 1500 పడుతుంది. అందులో ఇదొక చీర, ఇది కూడా 1500 పడుతుంది. అందులో ఇదొక చీర 1500 పడుతుంది. ఈ చీర నేను అక్కడ కట్టుకుని వెళ్ళాననేసి మళ్ళీ ఇప్పుడు అదే చీర కట్టేశాను. అంటే ఎలాగ ఇస్త్రీ చేయించాలి కదా అని. ఇదిగోండి ఇది కూడా, ఇది నెట్ వస్తుందండి. మీరు కొన్ని నేను చెప్తాను, వివరంగా చూసుకోండి. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు అయితే షిప్పింగ్ నాది. ఇది కూడా 1500 పడుతుంది, 1500. ఇది కూడా 1500 పడుతుంది. ఈ చీరలు అన్నీ చాలా బాగుంటాయండి, మీరు కట్టుకుంటే బాగుంటాయి. ఇది త్రిబుల్ కలర్ వచ్చింది. ఇది కూడా అంతే, మెత్తటి కాటన్. ఓకే, ఈ వారం ఏ బార్డర్ వచ్చిందో ఆ కలరే బ్లౌజ్ వస్తుంది. మీకు చూపిస్తున్నానే. నిన్న చీరలకు కూడా రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి కలెక్షన్లు ఇస్తాను. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా లైక్ వేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అని తెలియజేసుకుంటున్నాను. ఓకే, తొందరగా 1,00,000 మంది సబ్స్క్రైబర్ అయిపోదామండి. తర్వాత ఇంక మిమ్మల్ని సబ్స్క్రైబ్ అని అడగను. ఇదిగోండి ఇది కూడా మెత్తడి కాటన్, త్రిబుల్ కలర్, 1500. నేను ఇంక దానికన్నా తగ్గించుంటే రేటు చెప్తాను. ఓకే, ఇది కూడా అంతే 1500. ఇదంతా కొత్త స్టాక్ వచ్చిందండి, చాలా చీరలు వచ్చినాయి కొత్తవి. కాటన్సే బాగా తెచ్చాను. అస్తమానం తిరగలేక ఎండలో పడి ఒకసారి పెట్టేసుకుంటాను. 1500 అండి, 1500. ఇది నెట్ వస్తుంది, క్రాస్ డిజైన్, పింక్ అండ్ బ్లాక్. ఇది కూడా అంతే 1500. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అమ్మా, లేదంటే బలవంతం ఏమి లేదు. ఒక చీర కొంటే షిప్పింగ్, 2 చీరలు అయితే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్, 2 చీరలు అయితే. ఇది అదే ఈ చీర ఒకసారి నేను వారాహి అమ్మవారు పూజ చేసినప్పుడు పెట్టి మా అక్కకి ఇచ్చాను. అక్క కట్టుకుంటా ఉంటే ఇదే కాంబినేషన్ ఎంత బాగుందో చీర. నేను అనుకున్నాను ఒకసారి కట్టుకోవాలని, నాకు తగిలిందండి. ఈ చీర అయితే నాదే. ఇది కూడా 1500. గెంజి లేకపోతే ఇగో ఇలా మెత్తగానే ఉంటుందండి, ఎక్కువ గెంజి లేకపోతే చాలా బాగుంటుంది. 1500. దాదాపుగా అన్ని 1500 ఉన్నాయి చీరలు. ఇది కూడా నెట్ వచ్చింది, గోల్డ్ ప్రింట్ వచ్చింది, 1500. క్రాస్ డిజైన్, ఎల్లో అండ్ మెరూను. ఇది బిస్కెట్ కలర్ అండ్ మెరూను. ఇది నెట్ చీర. నెట్ అంటే అదిగోండి అలా ఉంటుంది, గమనించండి. బాగుంది కదా. స్క్రీన్ షాట్. హర హర మహాదేవ, శంభో శంకర. ఎంత బాగుంది. ఇది కూడా అదే. ఇప్పటి వరకు వచ్చిన చీరలన్నీ 1500. ఈ చీర కూడా 1500. ఇలా వచ్చుండి ఎంత బాగుందో, క్రాస్ డిజైన్, చాక్లెట్ కలర్, గచ్చకాయ కలర్ అన్నట్టు. ఇది 1500. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇదైతే 1400 పడుతుందండి. నేను కొన్ని చీరలు చెప్తాను మీకు 1400 ఏది పడుతుందో. ఇది 1400 పడుతుంది. ఓకే, ఎందుకంటే డోరీ వచ్చింది ఇలాగా, పట్టీ కాటన్ అంటాను నేను. ఇది చీర 14. ఇది కూడా అదే 14. ఎంత బాగుంది చీర కాంబినేషన్, ఆరెంజ్ అండ్ పింక్. స్క్రీన్ షాట్. ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి కట్టుకుంటే. అక్కడ 14. ఇది మెత్తటి కాటను. ఇది కూడా
బ్లాక్ అండ్ పింక్, ఇది కూడా 14. ఎంత కొంచెం చీర షిబోరి ప్రింట్ వచ్చింది. ఇది అయితే 15 పడుతుంది. ఇది మెత్తటి కాటనే. ఇది 1500 అండి, 15. ఇది కూడా 14, రెడ్ అండ్ పింక్. చూసారు ఎంత బాగుందో. ఇది 15. ఇది కూడా 15. ఎంత బాగుంది చీర, చాలా బాగుంది. ఇది గ్రే అండ్ మెరూను, ఇది కూడా 15. స్క్రీన్ షాట్. చాలా బాగున్నాయి చీరలే. ఇది కూడా 1500 పడుతుంది. ఇక్కడ నీకు ఎందుకు నెట్ పైపింగ్ కాటన్ వచ్చింది. ఇది అయితే మీకు పైపింగ్ వేసింది అయితే 2200 పడుతుందండి ఒక్క చీర కాస్ట్. ఇదిగోండి బ్లౌజ్ ఇది, ఓకేనా. 2200. మెత్తటి కాటను పైపింగ్ వేసినందుకు కాస్ట్ అండి దీనికి. ఎందుకంటే మిషన్ మీద చిన్న పాలు కుట్టమంటేనే చాలా రేట్ అవుతుంది కాబట్టి ఇది కూడా పైపింగ్ వేసిన కాటనే 2200 పడుతుంది ఇక్కడ వరకు. ఇక్కడేమో సూపర్ నెట్లు వచ్చినాయి, ఎందుకో ఉన్నాయి. సూపర్ నెట్లు ఒక రోజు చేస్తాను. ఇది సూపర్ నెట్ శారీ అండి. ఈ సూపర్ నెట్ శారీ వచ్చేసి మీకు 2800 పడుతుందండి ఒక్క చీర కాస్ట్. క్రాస్ డిజైన్ చాలా బాగుంటాయి ఈ చీరలు కట్టుకుంటే. చూపిస్తానండి. బ్లాక్ అండ్ పింక్ ఎంత బాగుంది చూసారా. కాటన్ బ్లౌజ్ వస్తుంది. ఇది స్క్రీన్ షాట్. ఇది సూపర్ నెట్. అలాగే ఇది కూడా సూపర్ నెట్. ఇది మెహందీ గ్రీన్ మెరూన్ కలర్. ఇది కూడా సూపర్ నెట్ సారీ, అటు ఇటు బార్డర్తో. అలాగే ఇది కూడా మెత్తటి కాటనే, ఈ ప్రింట్ కాబట్టి ఈ చీరలు చాలా బాగుంటున్నాయండి అసలు. ఇది కూడా 1500. ఇంతవరకు ఈ చీరలు కదా. తర్వాత ఇది గద్వాల్ హెవీ క్వాలిటీ కాటన్ అండి. గద్వాల్లో కాటన్ చీర. దీనికి బ్లౌజ్ ఉండదు. ఇది పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. మెరూన్ కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంది. పట్టు చీర కట్టుకున్న చిన్న సెమీ గద్వాల్లో పట్టు కట్టుకున్నట్టు ఉంటుంది. ఈ చీర వీడియోలో కంటే బయట చాలా బాగుంది. పాలపెట్ట కలర్ ఏదో అంటారే ఆ కలర్ అనమాట. ఇది వచ్చేసి మీకు 2800 పడుతుందండి. 2800 పడుతుంది. ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది. దాంట్లో ఇంకో చీర ఉంది 2800. ఇది కూడా సేమ్ పళ్ళు అలాగే ఉంటుంది. ఈ మెరూన్ కలరే బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చీర. 2800 పడుతుందండి చీర. ఇంకా రేట్ ఎక్కువే కానీ నేను 2 చీరలే ఉన్నాయని తగ్గిస్తున్నాను. 2 3 ఉండాలి. ఇది పళ్ళు. శారీ అంతా ఇలా గ్రే ఉంటుంది. 2800. ఇది కంచి కాటన్ చీర. ఇది 2500 లోపు పడుతుందండి. ఎందుకంటే ఇది థ్రెడ్ బార్డర్ వచ్చింది, దాని గురించి 2500 లోపు. ఇది కూడా అంతే. ఇది బుట్టి వచ్చి కంచి బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ అండి. ఇది 3000 దాకా పడుతుంది. ఇది కూడా మీకు 2800 దాకా పడుతుందండి. ఇది కంచి కాటనే. విత్ బ్లౌజ్ అని ఇచ్చాడు కానీ మనం ఈ కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా తెగ నచ్చేసింది నాకు. చూస్తాను, వేసుకోవాలని ఉంది. రెడ్ శారీస్ అసలు లేవండి, చూడాలి. నాకు ఈ కలర్ బ్లౌజ్ కూడా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ప్రింట్ వేయించేసుకుని కట్టుకుంటే ఎంతమంది చూసారు చీర. అది నేను కట్టుకుంటే ఇదే పట్టు చీరలా ఉంటుంది. ఈ చీర కూడా ఇవ్వనులేండి, ఇది ఉంచేస్తున్నాను. ఆ చీర ఇవ్వను ఎవరికి. అది కంచి కాటను. ఇదిగోండి కంచి కాటన్ చీరే. ఇది కూడా కంచి కాటనే. మీకు ఇది కూడా కాస్ట్ పడుతుంది 2000 పైన 3000, 2500 అలా పడుతుంది. ఇది కూడా అంతే 2500 దాకా పడుతుందండి కంచి కాటన్లు అవి. ఇదైతే 3000 దాటుతుందండి. దీనిపైనే బిల్లు ఉంటుంది అంతే. ఇది 3000 పైనే ఉందండి చీర. ఓకే, చాలా బాగుంది ఈ చీర కూడా. దీనికి కలంకారీ బ్లౌజులు, స్ట్రెచబుల్ కలంకారీ అని ఒక ఆవిడ చూపిస్తున్నారు. దాంట్లో ఏదన్నా బ్లౌజ్ తెచ్చుకుని ఈ చీర కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అదిగోండి ఎంత బాగుంటాయో ఇలాంటి చీరలు కట్టుకుంటే. ప్యూర్ హ్యాండ్లూమ్ కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ చీర అనమాట. ఇలా ఉంటుంది. దీనికి ఒక కలంకారీ బ్లౌజు, దీనికి కూడా
ఇప్పుడు ఒక వీడియోలో చూసాను నేను, స్ట్రెచబుల్ కలంకారీ అని. ఆవిడ బ్లౌజులు అమ్ముతున్నారు స్టిచ్చింగ్ చేసేసి. ఓ బ్లౌజ్ తెచ్చేసుకున్నాను అనుకోండి, వేసుకోవచ్చు. ఇది కూడా కంచి కాటన్. ఇది కూడా మీకు 2500 లోపే పడుతుందండి. ఇలా ఉంటుంది అంటే దగ్గరికి 2500 దాకా పడుతుందండి. అసలు గాలి వేయట్లేదు, వేసి వేసుకున్నా కూడా ఫేస్కి. అమ్మ ఇప్పుడు వచ్చింది. ఇది కూడా అంతే 3000 లోపు, అంటే 2500 పైనే ఉన్నాయి ఈ చీరలు. ఇది ఒకటి. ఇంతవరకు ఈరోజు మీకు చూపించాను. మీకు ఏమన్నా నచ్చితే ఫోటోలు పెట్టండి, రేట్లు చెప్పేశాను. మళ్ళీ కాస్ట్ ఎంత అని అడగొద్దు. ఓకే, మీకు నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి. కాల్ చేయొద్దు దయచేసి. చాలా కాల్స్ చేసేస్తున్నారండి, చాలా డిస్టర్బ్గా ఉంటుంది. వాట్సాప్కి వస్తే నేను వివరాలు చెప్తాను. మీకు నచ్చితే చీర కొనుక్కోవచ్చు, లేదంటే చూసి ఆనందపడవచ్చు. ఓకేనండి, ఇవేనండి శారీస్. మీకు ఏమన్నా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్, మస్ట్గా లైక్ వేసుకోండి. ఇది నేను కట్టుకున్న చీర గద్వాల్ చీరనండి. చాలా లైట్ వెయిట్, కనకాంబరం కలర్ లాగా ఇలా పింక్. నేను ఫస్ట్ టైం మొన్న కంచి వెళ్ళినప్పుడు కొత్త చీర కట్టాను, మళ్ళీ రాత్రి కట్టాను ఈ చీరని. లాకెట్ వేస్తూ ఉంటే పీసులన్నీ పీకేసి చీర నాశనం మొత్తం అన్నీ పట్టేసి, చాలా అంటే హ్యాండ్లూమ్. నేను ఈ చీర కట్టుకున్నట్లేదండి, అసలు అంత బాగుంది. ఓకేనా, నిన్న చూసిన దాంట్లో కూడా గద్వాల్లో చీరలు బాగున్నాయని గొడవ చేశారు అందరూనే. సరే, ఏదేమైనా నా పాట చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి, పద్మగారు అసలు ఒక్క టాలెంట్ కదా మీ దగ్గర, ఇన్ని టాలెంట్లేనని గొడవ చేసేస్తున్నారు. ఒకసారి వంట కూడా చేసి మీకు వీడియో, కుకింగ్ వీడియో కూడా ఒకటి పెడతానండి. ఎలా అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఆనగాయ ఉంది, ఆనగాయలు పిచ్చుతాను అనమాట నేను. ఈగురులు అలాగే ఏది తింటే అది తింటే పడదండి అసలు, వేడి చేసేసి. ఆనపకాయ, ఈ ఆనపకాయ ఇంత ఆనపకాయ ఎంచుకొని వేసుకున్నాను ఒకదాన్ని అంటే, ఆనపకాయ ఇక్కడ భీమవరంలో ఒక ఫ్రెండ్ ఉంటారు, ఆనపకాయతోటి తురుము పచ్చడి ఏదో పట్టారని చెప్పి నాకు నిన్న కాక మొన్న అనుకుంటా పంపించారు వాళ్ళ డ్రైవర్తో. పంపిస్తే ఆ పచ్చడి తినేసి వేడివేడి అన్నంలో ఇంక వేరే కర్రీ అక్కర్లేదండి. ఎంత టేస్ట్ అంటే ఇంకా అసలు చాలా అనమాట. నాకు టిఫిన్లు ఇవన్నీ వాటికంటే కూడా భోజనమే ఇష్టం. కడుపు నిండా అన్నమే తింటానండి. కనవ చిల్లర తిళ్ళు, టిఫిన్లు అవన్నీ తక్కువ. అందువల్ల ఆ పచ్చడి పట్టేయాలని ఆనపకాయ తెచ్చాను. ఆ పచ్చడి పట్టినప్పుడు ఆ రెసిపీ చిన్న వీడియో చేసి పెడతాను, మీరు కూడా చూసి నచ్చితే చేసేసుకుందరు కానీ. ఓకేనా, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.